ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే తీస్తాను. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. హాయ్ మామ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీతో డీజే టిల్లు 2ని పార్ట్ 2ని దింపుతున్నాను. ఈ పార్ట్ మీరు చూడాలంటే ముందు పార్ట్ 1 చూసుండాలి. సూపర్గా ఉంది, ఖతర్నాక్ వీడియో, బాగుంది, చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, బాయ్. హలో రాధిక, 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 ఏంటి రాధిక ఇంకా రాలేదు? రా రాధిక, మా అమ్మ నాయన నీకోసం వెయిట్ చేస్తున్నారు చూడాలని. హలో టిల్లు, టిల్లు నేను ఈరోజు రాలేను టిల్లు. హ్యాపీ బర్త్డే. నువ్వేమనుకోబాకు, నేను ఈరోజు రాలేను. భలే ఇబ్బంది జరిగిపోయింది. అంతేగా రాధిక, నువ్వు వస్తావని అన్ని సెట్ చేసానా? మా పిల్లకాయలకి బీర్లని అయ్యని ఇయ్యని చాలా సెట్ చేశాను, నువ్వు వస్తావని. సర్లే, నువ్వు రాకపోతే ఏముందా, నా దావత్ క్యాన్సిల్ చేసేసుకుంటా, అంతే కదా. ఏం నా పుట్టినరోజు కొంత అంత మాత్రం ఆఫర్ ఇలేవా? టిల్లు 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 అలాగే ఉండు టిల్లు. ఇంటికి రా టిల్లు. అలాగైతే ఇంటికి వచ్చేదా? ఇంట్లో ఎవరు లేరా? మీ నాయన లేడా? సరేలే, నువ్వు పిలవాలా కానీ వాలిపోనా, వస్తున్నా ఉండు. పుట్టినరోజులే మటలే అడంటో ఇప్పుడు అరగంటలో. రాధిక పిలవగానే అట్నే పుట్టినరోజు పార్టీ బాధ్యంగా వెళ్ళిపోతున్నా అమ్మగాడికి. ఏంది నాతో ఏం తమాసాలా? అట్టుంటది మనతోని. పా, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, నచ్చింది బాయ్ ఫ్రెండ్, నచ్చింది బాయ్ ఫ్రెండ్. హలో బాబు, ఎక్కడికి ఊపుకుంటూ పోతానవా? సంతకం పెట్టేసిపో. ఎక్కడికైనా పోవాలనుకుంటే సంతకం పెట్టేసిపో. ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా నీకు? సంతకమే నన్ను అడుగుతావు నువ్వు? నేను డీజే టిల్లు, డీజే కొడతాను తెలుసా పాటలకి? డీజే టిల్లు తెలుసా నీకు? తెలీదులే. అవును, నువ్వేంది షికావత్ లాగా ఉన్నావు పుష్ప 2లో? ఆ షికావత్నే ఏం చేస్తాం, ఆ పుష్ప 2లో కాల్చుకున్నట్టు ఇంకా అయిపోయా. పుష్ప 2, పుష్ప 3 కోసం ఉన్నా వెయిటింగ్. ఓళ్ళు షూటింగ్ ఇంకా పెళ్ళకపోయా. ఏదో ఒకటి సెక్యూరిటీ జాబ్ ఏదో ఒకటి చేసుకుంటా ఉంటా ఈడ. హలో డీజే టిల్లు, హలో డీజే టిల్లు. అబ్బా నువ్వేందబ్బా ఇక్కడ? అబ్బా నీకు పెద్ద ఫ్యాన్ అబ్బా. నాతో డేటింగ్ వస్తావా? ఏంద్రబ్బా షికావత్నే కాడ మియా ఖలీఫా లేదనుకుంటా ఉంటా. ఉందో కిటికీలో అమ్మాయి, నేను కమిటెడ్, పేరు రాధిక, పైన ఉంది, దానికోసం వచ్చా. నువ్వు సంతకం పెట్టేసి పోవాయా, నిద్ర వస్తా ఉంది నాక. కిరా సెక్యూరిటీయా? భలే సెక్యూరిటీయా. సంతకం కాదు కానీ ఆ ఫోటో దింకు, పాత్ర లోపలికి దుమ్ము లేచిపోద్ది. ఇప్పుడు లోపల చూస్తుండు బయటకు వచ్చి లేపు. రాధిక, 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 బా ఏం రాధిక, పుట్టినరోజుకి రమ్మంటే నన్ను ఇంటికి రమ్మన్నావు, ఎందుకు రాధిక? అబ్బా ఏంటి టిల్లు నువ్వు అరగంట అని చెప్పి గంట లేట్ చేసావు. లేట్ అంటే ఏం చెప్పమంటావా? వచ్చేవాడు పోలీసుడు పట్టుకున్నాడు, నా 120 స్పీడ్లో వస్తున్నా. అబ్బాయి తెంగాడు, 500 ఫైన్ వేసాడు. 1000 రూపాయలు ఇచ్చా నేను. ఎందుకను? మళ్ళీ తిరిగితే దారిలో అదే స్పీడ్లో వస్తాను చెప్పా. అట్టుంటది మనతోని. బా నాకిప్పుడున్న టెన్షన్కి నువ్వు మాట్లాడేదానికి సంబంధం లేకపోతే మంచిగానే బాత్రూమ్ వేయడం చెప్పు. అర్జెంటుగా బాత్రూమ్ వచ్చేస్తా ఉంది, బాత్రూమ్ వచ్చేస్తా ఉంది. నా పోలీసుడు ఆపినప్పుడు కూడా బాత్రూమ్ వచ్చేస్తుంది, ఆపుకోలేకపోతా ఉన్నా. ఏడా బాత్రూమ్ పోయేసి వస్తా, యూజ్ చేసుకొని వస్తా. టిల్లు నువ్వు లోపల బెడ్రూమ్ లోకి పోయి బాత్రూమ్ యూజ్ చేసుకోరాపో. బెడ్రూమ్ లో కూడా బాత్రూమ్ ఉందా? సర్లే, ఏదైతే ఉంది కదా దింటికి వచ్చేస్తాను పోవాలా. బాబా అబ్బా, టౌన్ లో బాత్రూమ్లో వేరబ్బా. ఒరే ఈడెవడు? రాధిక, ఈడు మీ తమ్ముడు ఈడా? అబ్బచ్చో నీలాగే ఉన్నాడా? మళ్ళీ ఉన్నాడు చూసేదానికే. ఏంది ఈడు ఇంత మాట్లాడుతున్నా కానీ నవ్వుతానే ఉన్నాడా? ఏ బాబు, యాంద్రుడా? రాధిక, నేను రాకముందు ఏమన్నా తాగుంటారు మీ ఇద్దరు కానీ, ఇద్దరు ఫుల్గా తాగేసినట్టున్నారా? ఈడు బలి ఓవర్ అయిపోయినాడా? బ్యా ఎవరుడా? ఏందేసి లేట్లేదా? ఏరా ఏరో ఉరి ఉరి ఏ చంపేస్తుందిరా నాయన. ఏంది నాయన? రాధిక, 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 ఊడేంది పడిపోనాడా? ఊడేంది ఎంత లేపు లేదు, కింద పడిపోయాడురా, కొంత చచ్చిపోయాడే నాయన. నేను అసలు బెత్తరు నా కొడుకుని. టిల్లు అది ఏం జరిగిందంటే వాడు నా మీదకి వచ్చాడు టిల్లు. నేను వాడిని ఊరిక తోసాను టిల్లు. వాడు పడిపోయాడు టిల్లు, చచ్చిపోయాడు. ఏందా నువ్వు దూయంగా చచ్చిపోయేదానికి ఇది ఏమన్నా బొమ్మలాట? నువ్వేది చెప్తే అది నమ్మేదానికి. సంపాదింగే వాడిని నన్ను ఇరికించడానికి ఇప్పుడు ప్లాన్ చేసావు నువ్వు, అందుకే ఇక్కడ కనిపించింది నువ్వు. ఇది నా పుట్టినరోజు సెలబ్రేషన్. టిల్లు అదేదో అనుకోకుండా జరిగిపోయింది టిల్లు, ఒకరోజు సహాయం చేయి టిల్లు. అసలు నాకు ఒకటి అర్థం కావటం ఆడతాను రాధిక. అసలు వాడు ఎవడోడు, నీకేం అవుతాడు? దండం పెడతా, నా బాయ్ ఫ్రెండ్ అని మాత్రం చెప్పాక. ఎందుకంటే నేను తట్టుకోలేను.
కానీ ఇప్పుడు తట్టుకోవాలా. నేను చెప్పలే ఆ రోజా 12 మంది ఉన్నారని. ఈడే లాస్ట్ వాడు ఈయన నిద్ర కొట్టుకునే దానికే దోశలకు చచ్చిపోయాడు. నువ్వేం చెప్పావు ఆ రోజా? అసలు వినిపించుకునే మూడ్లో ఉన్నా నేను. ఆ రోజు కారులో ఉన్నా. అది మంచి మూమెంట్లో నాకు ఏం జరుగుతుందో అర్థమైంది. నాకెందుకు తల్లి, నాకు అసలు ఈ గొడవకి నాకు సంబంధం లేదు. నేను దిగత ఇంటికి నన్ను వదిలిపోతే దిగు తల్లి నీకు వద్దాను. ఎక్కడికి నువ్వు పోయేతే? ఆ రోజు మన ఇద్దరు కారులో ఉన్నప్పుడు ఫోటోలు తీసేస్తున్నాడు. నువ్వు వచ్చేటప్పుడు సీసీ కెమెరాలో పడిపోన్నావు, కింద సంతకం పెట్టేస్తున్నావు. ఏందిదే? నువ్వు తప్పించుకోలేవు, పోలీసులు తెగపోతారు నిన్ను. వా ఏంద్రా ఇది? ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు ముందేసే డ్యాన్స్ నేను కింద వేసి వచ్చా. ఇంతకన్నా దరిద్రం ఇంకేమైనా ఉందా తెలుసా? ఏడాడ చుట్టుకునేదంతా నాకే. అటుంటది మనతో. ఏం చేస్తాం, సాయం చేయిద్దా? కానీ టిల్లు గబగబానా పోలీసులు వస్తారు మళ్ళా. లోడ్ టిల్లు గబానా. హలో రాధిక అక్క ఇది నాకు ఫస్ట్ టైం అక్క. నాకు రెగ్యులర్ డ్యూటీ లాగా చెప్తున్నావు నువ్వా? లోడద్దా? నేను ఏమన్నా శవాలు పాతి పెట్టే పని కానీ చేస్తున్నాను ఇంతకు ముందుగానే. నా తల్లి నిన్ను పెట్టుకున్నా నేనా? అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, కానీ అనుకుంటే కానిది ఏమున్నది. ఆపు చేసి ఏదోనా మడి పనులు చేపిస్తా చేతు. మళ్ళా పాట పాడుతున్నావా? ఏమన్నా పాట ఏది రాదు కాక. నువ్వు ఈ వాటను చేసిపోదు దెంగ. నన్ను దెంగాక నువ్వు ఆ కారులో కూర్చోపోక నీకు దండం పెడతాను. నువ్వు ఎదుర్కొండ బాక. 2000 years later. అమ్మయ్యా అయిపోయింది. పూర్తి చేశాను నాయన. అబ్బా అక్క ఆ గుణపం తీసుకొని రాక వెళ్దాం. ఏడు నుంచా దండం పెడతానా? గుణపం అంటే ఏంటి? దట్ ఈస్ లాంగ్ ఐరన్ రాడ్ ఇన్ పుట్ ఇన్ ద మై బ్యా. ఎందుకులా అమ్మా ఈ బూతులు ఈ టైంలా? తల్లి ఆ గుణపం చేతికి తీసుకొని రా అమ్మ. కారులో గమ్ము కూర్చోమ్మ తల్లి. అది ఎంగతో నుంచా